ఏం చెప్తారు? ఒకవైపున టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? అలాగే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే కొంత టీమిండియా ప్రెషర్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఐసీసీ టోర్నీలో మనం చూసాం, హిస్టరీ ఉంది. సో ఏం చెప్తారు? సో అంటే ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక 1.5 year తర్వాత మళ్ళీ ఒక వన్డే ఆడుతున్నారు. అండ్ మనం లాస్ట్ ఇండియా ఇంకా ఆస్ట్రేలియా ఆడిన 5 matches చూసుకుంటే లైక్ ఇండియాకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే. బట్ ఇవాళ ఆస్ట్రేలియా టీం ఏంటి అంటే కొంచెం తడబడుతూ వాళ్ళు ఈ సిరీస్ లో కొంచెం తడబడుతూనే వచ్చారని అనుకోవచ్చు. ఎందుకంటే బౌలింగ్ లో పెద్ద స్ట్రెంగ్త్ లేకపోవటం, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉండటము, స్పిన్ డిపార్ట్మెంట్ లో జాంపా మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంది ప్రస్తుతం ఆస్ట్రేలియా. సో ఇవాళ మ్యాచ్ ఇండియాకే చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఇండియా ఇవాళ ఒక 240 runs కల్లా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయగలితే ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ వెరీ సేఫ్ జోన్. సో అబౌవ్ 240 అయిన తర్వాత కొంచెం అంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అనుకోవచ్చా? చాలా జాగ్రత్తగా ఆడాల్సిన పిచ్, ఎందుకంటే స్లోగా ఉందని చెప్తున్నారు కదా, పైగా ఎక్కువగా స్పిన్నర్లతో దిగుతోంది భారత్ మ్యాచ్లన్నీ కూడా. అవును అవును, ఒక రకంగా చూస్తే మనము దుబాయ్ పిచ్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనము దుబాయ్ పిచ్ ని ఫాలో అవుతే సో లైక్ ఐ థింక్ లో స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే అది చాలా స్లో అయిపోతుంది. లైక్ ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్ ఒక 10 overs తర్వాత నుంచి బాల్ చాలా నెమ్మదిగా రావటము బ్యాట్ మీదకి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఏంటంటే మన వాళ్ళు ఎంత తక్కువ స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేయగలితే ఇండియాకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సపోజ్ అది 240 ఒక 260 270 వెళ్తే ఇండియా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే లైక్ సెకండ్ బ్యాటింగ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పిచ్ అనేది చాలా స్లో అవుతోంది కాబట్టి మనం ఇండియా తడబడే ఛాన్స్ ఉంది. అందుకని ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే ఎప్పటిలాగానే అంటే లాస్ట్ మ్యాచెస్ లాగా చూసుకుంటే ఇఫ్ ఇండియా కెన్ రిస్ట్రిక్ట్ దెమ్ బిలో 240 ఐ థింక్ ఇండియా చాలా మంచి సేఫ్ జోన్ లో ఉన్నట్లు లెక్క. అంటే మనకి ఇక్కడ హెడ్, ముఖ్యంగా స్టార్ ప్లేయర్ హెడ్. సో గత మ్యాచ్లో, కీలక మ్యాచ్లో మనం చూసాం ఏ రకమైన బ్యాటింగ్ కానీ అవంతా. సో ఇవాళ ఎలా ఉంటుందనుకోవచ్చు? కొంత పిచ్ ఇప్పుడు సడన్గా అక్కడికి వచ్చినట్లుగా భావించవచ్చా, లేదంటే ఇప్పటికే కొంత ప్రాక్టీస్తో కూడా ఉన్నారు కదా, ముందుగానే వెళ్ళిపోయారు దుబాయ్కి, ఏం కొత్త ఏం అవుతుందని అనుకోవడానికి లేదు కదా? అంటే ఎవ్రీ మ్యాచ్ మనం అంటే కొత్తగానే మనము కన్సిడర్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఇండియాకి కండిషన్స్ అలవాటు అయింది, ఎందుకంటే ఒక 3 matches ఆడారు కాబట్టి. అండ్ ఆల్ 3 matches అంటే మొన్న న్యూజిలాండ్ తో ఆడింది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు, సైకలాజికల్ గా ఒక స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవడానికి. సో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడారు కాబట్టి ఒక రకంగా ఇండియాకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కండిషన్స్ అలవాటు అయి ఉన్నాయి ప్రస్తుతము. వేరే దుబాయ్కి ఏంటి అంటే సారీ లైక్ ఆస్ట్రేలియాకి ఆ దుబాయ్ పిచ్ అనేది కొంచెము ఇంకా వాళ్ళు అలవాటు అవ్వాల్సి ఉంటుంది కాబట్టి, బీయింగ్ దేర్ లైక్ దేర్ ఫస్ట్ మ్యాచ్ దేర్. సో డెఫినెట్లీ మనకే అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇవాళ. బట్ అగైన్ ఏంటి అంటే మన దగ్గర స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో సో అది ఒక రకంగా ఆస్ట్రేలియాకి ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నాను ఇవాళ. అంటే మ్యాచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది అనుకోవచ్చా? ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లన్నీ వేరే పిచ్లు కాబట్టి సడన్గా దుబాయ్కి షిఫ్ట్ అవడం ఇది అంటే మనం చూసుకుంటే అండి మొన్న లైక్ వరుణ్ చక్రవర్తి రావటము, వస్తూనే ఒక 5 wickets తీసుకోవడం. సో ఒక రకంగా జడేజా ఎక్స్పీరియన్స్, అక్షర్ పటేల్ ఉన్న ఇప్పుడు ఫామ్ మనం చూసుకున్నా, లేదా లైక్ వరుణ్ చక్రవర్తి డిఫరెంట్ వేరియేషన్స్, ప్రతి ఒక్క బాల్ ఒక డిఫరెంట్ వేరియేషన్స్ తో వేయటము. సో ఇది ఓవరాల్ చూసుకుంటే మంచి మన స్పిన్ డిపార్ట్మెంట్ చాలా ఐ థింక్ మనం వాళ్ళు టీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక స్ట్రాటజీతోనే టీం సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ పేస్ బౌలర్స్ ని ఎక్కువ కన్సిడర్ చేయకుండా స్పిన్ డిపార్ట్మెంట్ ఎక్కువ కన్సిడర్ చేసి వచ్చారు ఈసారి. అది ఒక రకంగా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే స్పిన్ అవుతుంది బాల్ ప్లస్ లైక్ బౌన్స్ కూడా అవుతుంది. కొన్ని బాల్స్ మనం చూస్తే స్పిన్ లో కూడా బౌన్స్ అవుతుంది. సో ఒక రకంగా అది అడ్వాంటేజ్ ఉంది ఇండియన్ టీమ్ కి. అంటే బౌన్స్ ఉన్న దగ్గర పేస్ తక్కువగా ఉంటే ఇబ్బంది పడేందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఆడిన టీంలు ఒక రకంగా ఉంటాయి, ఆ తర్వాత ఆస్ట్రేలియా అనగానే ఇంకొక డిఫరెంట్ మ్యాచ్ ని చూడబోతున్నాం కదా, ఇక్కడ పేస్కి ఏమాత్రం అనుకూలంగా ఉండదా? అంటే బౌన్స్ గా కూడా ఉందని చెప్తున్నారు కదా కొంత పిచ్. అంటే ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ కొంచెము పేస్ బౌలింగ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఒకసారి 10-15 ఓవర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అది కంప్లీట్ స్లో అవుతుంది పిచ్. సో అక్కడే మొత్తం బ్యాటర్స్ అందరూ అక్కడే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అది లైక్ స్పిన్ కూడా చాలా చక్కగా అవుతోంది అండ్ స్లో అవ్వటము, కొన్ని చోట్ల బౌన్స్ అవ్వటం. సో ఒక రకంగా బ్యాటర్స్ అందరూ అక్కడ తడబడుతున్నారు. అండ్ ఇంకోటి ఆస్ట్రేలియా టీమ్ లో కూడా చూసుకుంటే పెద్ద క్వాలిటీ బౌలింగ్ లేదు వాళ్ళ దగ్గర.
సో లైక్ బెన్ వెషెస్, సో ఇట్లా అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ వచ్చారు. నాథన్ ఎల్స్, వీళ్ళందరూ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. తర్వాత స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రాబబ్లీ లైక్ జాంపా మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది, అండ్ మ్యాక్స్వెల్ స్పిన్ ఆడుతున్నాడు కానీ ఎక్కువ ఎఫెక్టివ్ వాళ్ళకి ఎక్కడ బౌలింగ్ లేదు. అదొక్కటే వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఇవాళ బ్యాటింగ్ పరంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. పేస్లో మనకి ఎంతవరకు